వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఉప ప్రధానమంత్రిగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ పీఎంగా చంద్రబాబు నాయుడు, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా లోకేష్. ఈ పరిణామాలు ఇలా మారబోతున్నాయట. అవును, కేంద్రం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది, ఎన్డీఏ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుందని. ఇందులో భాగంగా చంద్రబాబు నాయుడును జాతీయ రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఉప ప్రధానిగా చేయాలని ఒక నిర్ణయం జరిగిపోయిందట. ఇంతేకాకుండా ఆంధ్ర రాష్ట్ర పగ్గాలను నారా లోకేష్ చేతికి అప్పగిస్తారట. ఇది ధృవపడని వార్తే, కానీ రాజకీయ వర్గాల్లో, మీడియా వర్గాల్లో ఇది విస్తృతంగా చర్చకు దారితీస్తుంది. అందరూ దీనిపై చర్చించుకుంటున్నారు. బీహార్లో మారిన రాజకీయ పరిణామాలు, మారుతున్న రాజకీయ పరిణామాలు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా వార్తలు, ఆయన్ను కేంద్రంలోకి తీసుకెళ్తారన్న వార్తలు. ఈ వార్తల నేపథ్యంలో సడన్గా ఆంధ్రప్రదేశ్ కూడా తెర మీదకి వచ్చేసింది. నితీష్ కుమార్కు కేంద్రంలో పదవి ఇస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కూడా కేంద్రంలో పదవి ఇస్తారని, ఆయన్ని ఉప ప్రధానిగా చేస్తారని ప్రచారం జరుగుతుంది. అధికారికంగా ఎలాంటి వార్తలు రాకుండా మీడియా వర్గాల్లో ఇది ఫుల్ జోష్లో నడుస్తుంది. అందరూ దీనిపైనే చర్చించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ రాజకీయ పరిణామాలకు ఓకే చెప్పేశారట. నారా లోకేష్ను ముఖ్యమంత్రి చేసేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని పవన్ కళ్యాణ్ కూడా చెప్పేశారట. అంటే ఆంధ్ర రాజకీయాల్లో కీలకమైన మార్పు జరగబోతుందన్నమాట. అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు, ఎవరు ఎక్కడ ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు, కానీ జోరుగా చర్చ జరుగుతుంది. ఉప ప్రధానిగా చంద్రబాబు నాయుడు అని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా లోకేష్ అని పవన్ కళ్యాణ్ కూడా ఓకే చెప్పేశారని. అయితే ఈ రాజకీయ పరిణామాలన్నీ ఇప్పట్లో జరగబోవట. వచ్చే సంవత్సరం మొదటి నెలలో ఈ పరిణామాలు ఉండబోతున్నాయట. కేంద్ర మంత్రివర్గంలో కీలకమైన మార్పులు ఉంటాయట. ఇందులో భాగంగానే చంద్రబాబు నాయుడును ఉప ప్రధానిగా నియమిస్తారట. దీనికి సంబంధించి పూర్తి రాజకీయ కసరత్తు పూర్తయిందని, చంద్రబాబు కూడా దీనికి అంగీకరించారని, లోకేష్ కూడా ఆనందంగా ఓకే చెప్పేశారని. నిజమైతే లోకేష్ ఆనందంగానే ఓకే చెప్తారు, ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి వస్తుంది. మరి పవన్ కళ్యాణ్ విషయంలోనే క్లారిటీ లేదు. ఆయన ఓకే చెప్పారని వార్తలు వస్తున్నాయి, కానీ ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న జనసేనులు, బలంగా ఆకాంక్షిస్తున్న జన సైనికులు దీనిపై, ఈ పరిణామాలపై ఎట్లా స్పందిస్తారో తెలియదు, కానీ మొత్తానికి ఈ వార్త చక్కర్లు కొడుతుంది. చంద్రబాబు డిప్యూటీ పీఎం, ఉప ప్రధానిగా చంద్రబాబు, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా లోకేష్. మీడియా వర్గాల్లో ఇప్పుడు దీనిపై చర్చలు ఏం జరుగుతుందో, కానీ వచ్చే సంవత్సరం మొదటి నెలలో ఇవన్నీ జరిగిపోతాయట.